అణ్వాయుధ పరీక్షలను ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికా అణు పరీక్షలు మొదలుపెడితే రష్యా, చైనా సహా ఇతర అణ్వాయుధ దేశాలు కూడా అదే బాటలో పయనిస్తాయని నిపుణులు అంటున్నారు. అలా జరిగితే అణు పరీక్షల వల్ల రేడియో ధార్మికత పెరిగి మానవాళి మనుగడకే ముప్పు పొంచి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అణ్వాయుధ పరీక్షలు తక్షణమే ప్రారంభించాలని పెంటగాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలివ్వడం కలకలం రేపుతోంది. 30 ఏళ్లుగా అణు పరీక్షలు నిర్వహించని అమెరికా తిరిగి వాటిని ప్రారంభిస్తే అది మానవాళికి తీవ్ర ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది అమెరికా తీసుకునే దురదృష్టకర, విచారకర చర్య అవుతుందని అంటున్నారు. అమెరికా అణు పరీక్షలు తిరిగి ప్రారంభిస్తే రష్యా, చైనా సహా ఇతర అణ్వాయుధ దేశాలు కూడా వాటిని నిర్వహిస్తాయని, మానవాళి మనుగడ ప్రమాదంలో పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అణు పరీక్షలను భూగర్భంలో నిర్వహించినప్పటికీ రేడియో ధార్మిక పదార్థాలు విడుదలై బయటకు వెళ్లే అవకాశం ఉంది. భూగర్భ జలాల్లోకి అవి లీకేజీ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందంపై 187 దేశాలు సంతకం చేశాయి. ప్రపంచంలో అత్యంత విస్తృతంగా మద్దతు పొందిన నిరాయుధీకరణ ఒప్పందాల్లో ఇది కూడా ఒకటి. అమెరికా దశాబ్దాల క్రితం ఈ ఒప్పందంపై సంతకం చేసింది, కానీ సెనేట్ దాన్ని ఆమోదించలేదు. అణ్వాయుధాల పరీక్షలు మొదట్లో ఆయుధాల ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. కానీ రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అణు పరీక్షలను కొత్త ఆయుధ డిజైన్ల అభివృద్ధికి అణ్వాయుధ దేశాలు ఉపయోగించాయి. 2000 కంటే ఎక్కువ అణ్వాయుధ పరీక్షలు జరిగాయి. అణు పరీక్షల కారణంగా వాతావరణ, ఆరోగ్య సమస్యలు పెద్ద ఎత్తున తలెత్తాయి. ఈ నేపథ్యంలో 1963లో కుదిరిన తాత్కాలిక అణు పరీక్షల నిషేధ ఒప్పందం అండర్ గ్రౌండ్ లో తప్ప అన్ని వాతావరణాల్లో అణు పరీక్షలను నిషేధించింది. 1992లో అమెరికా, 1996లో ఫ్రాన్స్ అణు పరీక్షలు నిలిపివేశాయి. చైనా, రష్యా కూడా 1990ల నుంచి ఎలాంటి అణు పరీక్షలు నిర్వహించలేదు. ఈ శతాబ్దంలో ఉత్తర కొరియా మాత్రమే అణు పరీక్షలు నిర్వహించింది. చివరిసారిగా 2017లో ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్ష చేసింది. ప్రపంచంలో 9 అణ్వాయుధ దేశాలున్నాయి. అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయిల్ వద్ద అణ్వాయుధాలున్నాయి. మరింత ఖచ్చితమైన, రహస్యమైన, సుదూర, వేగవంతమైన అణ్వాయుధాల అభివృద్ధికి ఆయా దేశాలు భారీ మొత్తంలో పెట్టుబడి పెడుతున్నాయి. సాంకేతిక, కంప్యూటర్ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి కారణంగా అణు పరీక్షలు నిర్వహించకుండానే ఆధునిక అణ్వాయుధాలను రూపొందిస్తున్నాయి. న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ కింద నిరాయుధీకరణ బాధ్యతలు నెరవేర్చడం కొన్ని దేశాలు చిత్తశుద్ధితో లేవు. అణ్వాయుధాలు కలిగి ఉన్న రష్యా, ఇజ్రాయిల్ వంటి దేశాలు కొన్నేళ్లుగా యుద్ధాలు చేస్తుండటం వల్ల మళ్లీ అణు ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటీవలే అణు విన్యాసాలు నిర్వహించిన రష్యా అణుశక్తితో నడిచే క్షిపణి, అండర్ వాటర్ డ్రోన్ ను పరీక్షించింది. చైనా కూడా వేగంగా అణ్వాయుధాలను పెంచుకుంటోంది. కొత్త అణుగ్రావిటీ బాంబు తయారీని అమెరికా పూర్తి చేసింది. ఏ అణ్వాయుధ దేశం కూడా కొత్త అణు ఒప్పందాలపై చర్చించడం లేదు. ఇది చరిత్రలో అత్యంత ప్రమాదకర సమయమని నిపుణులు చెబుతున్నారు.